నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే పసుపు మన వంటింట్లో వాడే ఈ పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది ఆయుర్వేద వైద్యంలో. కేవలం అలర్జీస్ కానివ్వండి, చర్మ వ్యాధులకు కానివ్వండి, మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినట్లుగా మధుమేహ సమస్యలకు కూడా పసుపు బాగా పనిచేస్తుందని తెలుసుకున్నాము. ఇంకొన్ని ఆరోగ్య ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్ పసుపు వల్ల ఏమేమి ఉంటాయో ఈరోజు తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్తే. పసుపుకున్న ప్రాధాన్యతే వేరు. మనం ఏ వంట చేయాలన్నా పసుపు లేకుండా వంట చేయము. శుభకార్యాల్లో కూడా కాళ్ళకి పసుపు రాసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. మరి ఆయుర్వేదంలో పసుపుకి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఇంకా ఎలాంటి చిట్కాలు మనం పాటిస్తే ఇంకొంచెం హెల్త్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది? పసుపు అనేక రకాల వ్యాధులకు పనిచేస్తుందమ్మా. సౌందర్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుంకుమ లేకుండా ఏ శుభకార్యం జరగదమ్మా. అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో అంత విశిష్టత పసుపు సంపాదించుకుంది. గౌరీ అనేటువంటి పేరు కూడా ఉందమ్మా. అమ్మవారి గౌరీ ముద్దగా చేస్తుంటాం, పూజిస్తూ ఉంటాము. గౌరీ అంటే పసుపు. సో అటువంటి పవిత్రమైనటువంటి ద్రవ్యం అమ్మా. ఔషధంగా కూడా చాలా వాటికి ఉపయోగపడుతుందమ్మా. సో మీరు అన్నట్లు మనం ఒక వీడియోలో ఈ పసుపు అలర్జీలోకి ఎట్లా పనిచేస్తుంది, తర్వాత చర్మ వ్యాధులకు ఎట్లా పనిచేస్తుంది, వాటి గురించి చెప్పుకోవడం జరిగిందమ్మా. సో ఈ వీడియోలో కూడా మరికొన్ని కూడా మనం చెప్పుకోవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ శరీర దుర్వాసన. సో కొంతమందికి ప్రత్యేకమైన కారణాల వల్ల, అంటే షుగర్ ఉండడం వల్ల కానీ, వెయిట్ ఉండడం వల్ల కానీ, ఇలాంటి కొన్ని రకాలైన కారణాల వల్ల, హార్మోన్ల అస్తవ్యస్తత వల్ల కానీ, అపరిశుభ్రత వల్ల కానీ, ఇలాంటి కారణాల వల్ల ఒంటి దుర్వాసన వస్తుంటుందమ్మా. కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదు, కానీ వాళ్ళు మానసికంగా కూడా కుంగిపోతుంటారు అనమాట ఆ యొక్క వాసన వల్ల. సో ఈ ఒంటి చర్మం పైన వచ్చేటువంటి దుర్వాసన తగ్గేందుకు కూడా పసుపు చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. అవునా? చాలా బాగా పనిచేస్తుంది. అనవసరంగా డియోడ్రెంట్స్ అన్ని యూజ్ చేస్తున్నామండి. రియల్ మా అవసరం లేదమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల డియోడ్రెంట్స్ అవసరమే లేదమ్మా. మంచి సున్నిపిండి తయారు చేసేసుకుని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే ఇందులో ఔషధ గుణాలు పనిచేసేసి ఆ యొక్క సమస్య తగ్గిపోతుందమ్మా. దీనికి పసుపు, బావంచాలు, గంధకచరాలు, పచ్చ పెసలు. పెసలమ్మా. పెసలు మామూలు పచ్చ పెసలు దొరుకుతాయి. పెసల్లో పచ్చ పెసలు అంటే ఇస్తారమ్మా. సో ఈ 4 పదార్థాలు కావాలంటే వట్టివేళ్ళు కూడా కలుపుకోవచ్చమ్మా. వట్టివేళ్ళు కూడా దొరుకుతాయి, పొడి దొరుకుతుంది. సో లేకపోతే ఇవే సరిపోతాయి అమ్మా. ఈ పసుపు, బావంచాలు, గంధకచరాలు, పచ్చ పెసలు కావాలంటే వట్టివేళ్ళ పొడి కూడా కలుపుకోవచ్చు. ఇవన్నీ కలిపేసేస్తేమా బ్రహ్మాండమైనటువంటి సున్నిపిండి తయారవుతుందమ్మా. ఈక్వల్ పార్ట్స్లో ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు స్నానం చేసే ముందు దీన్ని నలుగు పెట్టుకోవాలమ్మ, అంతే. సో నలుగు పెట్టుకొని ఒక కొద్దిసేపు ఉన్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కానీ, మామూలు నీళ్ళతో కానీ స్నానం చేయడం వల్ల ఈ శరీర దౌర్గంధ్యం తగ్గిపోతుందమ్మా. చాలా సింపుల్ ఏమిడమ్మా. మీరు అన్నట్టు డియోడ్రెంట్స్ తీసుకొని అది దానివల్ల అదర్ సైడ్ ఎఫెక్ట్స్, కెమికల్స్ కదమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ రావడము, అందులో చాలా ఖరీదైనటువంటి మెటీరియల్తో తయారు చేస్తారు, రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కొన్ని రేటు పెట్టుకోగలిగినా ఇబ్బంది ఉండదని చెప్తే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తుంటాయి. సో ఇది సేఫ్టీ అమ్మా. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా బయటపడవచ్చు ఆ యొక్క సమస్య నుంచి. సో పసుపు ఆ విధంగా ఈ యొక్క ఒంటి దుర్వాసన తగ్గేదానికి ఉపయోగపడుతుందమ్మా. అట్లే రెండోది ఏంటంటే ఈ నిద్ర కంట్రోల్ అయ్యేదానికమ్మా. సో ఈ రోజుల్లో నిద్ర సరిగ్గా పట్టకపోవడం కొంతమంది ఇబ్బంది పడుతుంటే, నిద్ర రాకుండా ఉండాలని చెప్పేసి కొన్ని కారణాలు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కొంతమందికి ఉంటుందమ్మా. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా తప్పదు. ఎగ్జామ్స్ చదివేటువంటి పిల్లలు, ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటాయి. తర్వాత రాత్రిపూట కొంతమంది తప్పని పరిస్థితులు, టార్గెట్స్ ఎక్కువ ఉండే వర్క్ చేయాల్సి వస్తుంది. తర్వాత వాహనాలు నడిపేటువంటి డ్రైవర్ల పరిస్థితి, నైట్ డ్యూటీ చేసేటువంటి వాళ్ళ పరిస్థితి, కొన్ని కంపెనీస్ లో మరి వాళ్ళకు మనసుకు లేకపోయినా, ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితులు జీవనోపాధి కోసం చేయాల్సి వస్తుందమ్మా. సో తప్పని పరిస్థితుల్లో మరి నిద్ర రాకుండా ఉండి కంట్రోల్ చేసుకోగలదు, కానీ ఎఫిషియన్సీ సరిగ్గా ఉండదు. చదవాలన్నా, ఏదైనా డ్రైవింగ్ చేయాలన్నా, లేకపోతే రకరకాల ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ విధంగా నిద్ర పట్టకుండా, అంటే నిద్రను అదుపులో ఉంచేందుకమ్మా, నిద్ర కంట్రోల్ చేయాలంటే బాగా ఆవలింతలు వస్తుంటాయి. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతున్నామా తూలిపోయి పడుకుందామా అనిపించేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ పసుపు చాలా బాగా పనిచేస్తున్నామా. మనకు ఆశ్చర్యం అవుతుంది నిజంగా ఇవన్నీ మనం వింటుంటే, తెలుసుకుంటుంటే, వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ చెప్తుంటే. సో కేవలం 3 పదార్థాలమ్మా: పసుపు పొడి, మిరియాల పొడి, సైంధవ పొడి. పసుపు, మిరియాలు, సైంధవ లవణం, అంతేమ్మా. అన్ని మనకు తెలుసు. పసుపు పొడి, మిరియాల పొడి, సైంధవ లవణం పొడి ఒక్కొక్కటి 10 గ్రాములు కానీ 20 గ్రాములు కానీ తీసుకోవాలమ్మా.
సమానంగా తీసుకోవాలి. 3 పదార్థాలు పసుపు ఎంత తీసుకుంటే పొడి, మిగతా 2 పొడులు కూడా అంత తీసుకోవాలి. ఆ విధంగా అంత కలిపిన తర్వాత రోజు అదే రాత్రిపూటమ్మా భోంచేసిన తర్వాత ఒక అరగంట తర్వాత కానీ అరగంట తర్వాత సరిపోతుంది. ఒక 2 grams పౌడర్, అంటే 1/2 teaspoon కంటే తక్కువ స్వచ్ఛమైనటువంటి తేనెతైన తీసుకోవచ్చు, లేకపోతే కాస్త గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తీసుకోవడం వల్ల నిద్ర కంట్రోల్ అయిపోతుందమ్మా. వాళ్ళకు నిద్ర రానివ్వదు అనమాట. అంటే మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ అమ్మా. దాని యొక్క పనితనాన్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట. అది జస్ట్ తాత్కాలికంగా టెంపరీగా దాన్ని కంట్రోల్ చేసేస్తుంది. సో మనకు నిద్ర రాదు. అలా అని చెప్పేసి పొద్దునప్పుడు కూడా యాక్టివ్ ఉంటామమ్మా. ఇది ఒక మెడిసిన్ ప్రత్యేకత. రాత్రిపూట నిద్ర మేలుకోవడం వల్ల జనరల్ గా ఉదయం పూట ఆ ప్రభావం పడి రాత్రి సరిగ్గా నిద్ర లేకపోయేసరికి ఇబ్బంది పడుతుంటారు దైనందిన జీవితంలో డైలీ యాక్టివిటీస్ కి. కానీ ఇట్లా నేను చేయడం వల్ల నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల అంటే ఉదయం పూట నిద్ర లేచినప్పటికీ వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా అలర్ట్గా యాక్టివ్గా ఉంటారమ్మా. సో ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల నిద్ర అదుపులో ఉండేందుకు ఈ యొక్క ఔషధం చాలా బాగా పనిచేస్తుంది. ఈ పసుపు కేవలం ఈ 3 పదార్థాలమ్మా. అదేవిధంగా ఈ పసుపుతో మరొక ఔషధం కూడా తయారు చేసుకోవచ్చమ్మా. ఈ దురద, గజ్జి, తామర ఇలాంటి చర్మ వ్యాధులు ఉంటాయి కదమ్మా. ఇలాంటి చర్మ వ్యాధులకు కేవలము పసుపు, వేప విగురు అంతేమ్మా. సో వేప విగురు బాగా ఒక గుప్పెడు తీసుకున్నాం అనుకోండి, ఒక 1/2 స్పూన్ పసుపు పొడి 2 కలిపేసి మెత్తగా నూరేసి అప్లై చేయాలమ్మా. అప్లై చేసేసి 1 గంట సేపు ఉన్న తర్వాత కడిగేసారు. చాలా సింపుల్ అమ్మా. ఇంచుమించు అనేక రకాలైన చర్మ వ్యాధులకు ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తామర కానీ, దురదలు కానీ, గజ్జి కానీ, తర్వాత ఈ సోరియాసిస్ అనేటువంటి చర్మ వ్యాధి కానీ, లైకెన్ ప్లానస్ అనేటువంటి చర్మ వ్యాధి కానీ, ఇలాంటి అనేక రకాలైన చర్మ వ్యాధులకి చెక్ పెట్టేందుకు ఈ పైపూత మందుగా ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అంటే గుప్పెడు వేప ఇగుర్లు, ఒక 1/2 స్పూను లేదా మ్యాక్సిమం 1/2 స్పూన్ కంటే అవసరం ఉండదమ్మా. ఆ పద్ధతిలో తయారు చేసేసుకొని మెత్తగా నూరేసి అప్లై చేసుకోవడమే. ఇదే పసుపుని కడుపులో కూడా వాడుకోవాలమ్మా. ఎలాగంటే పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పౌడర్ మనం ఒక సీసాలో పెట్టుకొని రోజు ఉదయం 1 గ్రాము, ఎక్కువ కూడా అవసరం లేదు, సాయంత్రం 1 గ్రాము, ఒక 200 ml పల్చటి తాజా మజ్జిగ, ఆ పల్చటి తాజా మజ్జిగలో ఒక గ్రాము పౌడర్ కలిపేసేసి తాగాలమ్మా. సో ఈ యొక్క పసుపులో మజ్జిగలో పసుపు కలిపి వాడుకోవడం వల్ల కూడా అనేక రకాలైన చర్మ వ్యాధులు తగ్గిపోతాయమ్మా. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. దురదలు తగ్గిపోతాయి, తర్వాత దద్దులు తగ్గిపోతాయి దీనివల్ల, తర్వాత మంట, పోటు, సలుపు, ఆ చర్మం మీద ఉన్నటువంటి అసౌకర్యము ఇవన్నీ కూడా తగ్గిపోతాయమ్మా. చాలా సేఫ్గా పనిచేస్తుంది. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది రక్త శుద్ధికి పనిచేస్తుంది, రక్త వృద్ధికి పనిచేస్తుంది. తర్వాత బెస్ట్ యాంటీ హిస్టమిన్ అమ్మా. అంటే దేహంలో కొన్ని రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు, అంటే చెడు పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు దాని యొక్క ప్రభావం చేతనే చర్మం మీద ఇలాంటి దద్దుర్లు ఇలాంటివన్నీ వస్తుంటాయి అనమాట. సో ఆ యొక్క రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క పనితనాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఈ పసుపులో ఉన్నటువంటి కర్కుమిన్ అనేటువంటి ఔషధం వల్ల ఉందమ్మా. సో ఇలా అనేక రకాలుగా పనిచేస్తుంది. అందులో ఈ పసుపులో బెస్ట్ ఇది ఇంకోటి ఏంటంటే యాంటీబయాటిక్ అమ్మా. తర్వాత యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ఒకటి ఏమిటమ్మా. అందుకే మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగంగా పసుపును చేర్చడం జరిగిందమ్మా. పసుపుకి అంత గొప్ప గుణం ఉంది కాబట్టి పసుపును ప్రతి కార్యక్రమంలో ఇంచుమించు మన ఇంట్లో మనతో పాటు ఉండేట్టు భగవంతుడు పసుపును ఆ విధంగా ఉంచడం జరిగిందమ్మా. ఓకే, చిన్న పసుపు అండి, మన ఇంట్లో ఈజీగా దొరికే పసుపుతో ఎన్నో చిట్కాలు చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు.